మనలో చాలామందికి తెలియకుండానే మన శరీరంలో ఓ నిశ్శబ్ద శత్రువు పెరుగుతూ ఉంటుంది. అదే డిస్లిపిడీమియా. మరి ఈరోజు ఈ సైలెంట్ థ్రెట్ గురించే పూర్తిగా తెలుసుకుందాం. చూడటానికి చాలా ఫిట్గా ఆరోగ్యంగా ఉన్నామని మనలో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా బరువున్నాం, రోజూ పనులన్నీ చకచకా చేసేస్తున్నాం, ఇంకేంటి అంతా బానే ఉంది కదా అని అనుకుంటాం. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మనకేమాత్రం తెలియకుండానే మన బాడీలో ఒక పెద్ద సమస్య సైలెంట్గా పెరుగుతూ ఉండొచ్చు. దాని లక్షణాలు ఏవీ బయటకి కనిపించవు. ఆ నిశ్శబ్ద సమస్యనే డిస్లిపిడేమియా అంటారు. అబ్బో, పేరేదో కష్టంగా ఉందననుకోవద్దు. ఇది చాలా కామన్, కానీ అదే టైంలో చాలా ప్రమాదకరమైన కండిషన్. దీని గురించిప్పుడు డీటెయిల్గా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మన బ్లడ్లో ఉండాల్సిన ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు ఉంటాయి కదా, వాటి బ్యాలెన్స్ తప్పడమే ఈ డిస్లిపిడేమియా. శరీరానికి కొవ్వు అవసరం, అందులో డౌట్ లేదు, కానీ అది కరెక్ట్గా ఉండాలి. ఎక్కువైతే చాలా ప్రమాదం, మరీ తక్కువైనా కష్టమే. ఇక్కడే చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంటుంది. అదేంటంటే కొలెస్ట్రాల్ అంటే లావుగా ఉన్నవాళ్లకే వస్తుందని. కాని అది అస్సలు నిజం కాదు. చాలా సన్నగా ఫిట్గా కనిపించే వాళ్లలో కూడా హై కొలెస్ట్రాల్ ఉండొచ్చు. వినడానికి కొంచెం షాకింగ్గా ఉంది కదా. అయితే కొలెస్ట్రాల్ అనగానే మొత్తం బ్యాడ్ అనే అనుకోవద్దు. ఇందులో మన బాడీకి మంచి చేసేదుంది, అలాగే చెడు చేసేది కూడా ఉంది. మరి ఏది మంచిది, ఏది చెడ్డది, వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు 2 రకాల కొలెస్ట్రాల్స్ ఉన్నాయి. ఒకటి ఎల్డిఎల్, దీన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఇది ఒక విలన్ లాంటిది. మన రక్తనాళాల గోడలకు అంటుకుపోయి వాటిని నెమ్మదిగా బ్లాక్ చేస్తుంది. ఇక రెండోది హెచ్డిఎల్, అంటే గుడ్ కొలెస్ట్రాల్. ఇది మన హీరో. ఈ విలన్ పేరుకుపోయిన చెత్తనంతా క్లీన్ చేసి తిరిగి లివర్కు పంపిస్తుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే విలన్ ఎల్డిఎల్ తక్కువగా ఉండాలి, హీరో హెచ్డిఎల్ ఎక్కువగా ఉండాలి. ఈ హీరో విలన్ కాకుండా ఇంకొకరు కూడా ఉన్నారు. వాళ్లే ట్రైగ్లిజరైడ్స్. ఇవి కూడా ఒక రకమైన కొవ్వే. మనం అవసరానికి మించి తినేస్తాం కదా, స్వీట్స్, ఫ్రైస్. వాటి నుంచి వచ్చే ఎక్స్ట్రా క్యాలరీలు ఇలా ఫ్యాట్గా మారి బాడీలో స్టోర్ అవుతాయి. ఇవి కూడా ఎక్కువడం అస్సలు మంచిది కాదు. ఈ ప్రాబ్లం ఇంత సైలెంట్గా ఉంటుంది కదా, మరి దానివల్ల వచ్చే అసలైన ప్రమాదమేంటి? అది మన హెల్త్ను ఎంత దారుణంగా దెబ్బతీస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. అన్నింటికన్నా పెద్ద భయపడాల్సిన విషయమేంటో తెలుసా? దీనికి బయటకి కనిపించే సిమ్టమ్స్ దాదాపుగా ఏమీ ఉండవు. జీరో. లోపల మన రక్తనాళాలు నెమ్మదిగా మూసుకుపోతున్నా మనకు మాత్రం ఏమీ తెలియదు. అంతా నార్మల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ బ్లడ్లో చెడ్డ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎక్కువవుతుంది. అది మెల్లమెల్లగా రక్తనాళాల గోడల మీద ఒక లేయర్లా పేరుకుపోతుంది. దీనివల్ల రక్తం వెళ్లే దారి సన్నగా అయిపోతుంది. ఇక ఫైనల్గా ఒకరోజు సడన్గా దారి మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఆ దారి అలా పూర్తిగా బ్లాక్ అవడం వల్లే హార్ట్ అటాక్, స్ట్రోక్, ఇంకా పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి అంటే కాళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం లాంటివి జరుగుతాయి. ఇవన్నీ ఎంత డేంజరసో మనందరికీ తెలిసిందే. లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్. సరే, ఇంతకీ ఈ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుంటే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండొచ్చు. మెయిన్గా మన లైఫ్ స్టైలే దీనికి పెద్ద కారణం. జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తినడం, అసలు ఎక్సర్సైజ్ చెయ్యకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఒక కారణం. వీటితో పాటు షుగర్, బీపీ, ఒబేసిటీ ఉన్నవాళ్లకి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్లకి, అలాగే 30 ఏళ్లు దాటిన వాళ్లకు కూడా రిస్క్ ఎక్కువే. ఓకే, ప్రాబ్లం ఏంటి, దానివల్ల వచ్చే డేంజర్ ఏంటి అన్నీ తెలుసుకున్నాం. కానీ కంగారు పడాల్సిన పని లేదు. గుడ్ న్యూస్ ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా మంచి మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం. ఈ సైలెంట్ కిల్లర్ని పట్టుకోటానికి ఉన్న ఒకే ఒక సింపుల్ మార్గం ఒక చిన్న బ్లడ్ టెస్ట్. ఆ టెస్ట్ పేరే లిపిడ్ ప్రొఫైల్. పరగడుపున చేసే ఒక చాలా సింపుల్ బ్లడ్ టెస్ట్ ఇది. ఈ ఒక్క టెస్టుతో మన బ్లడ్లో ఉన్న టోటల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్, ఇంకా ట్రైగ్లిజరైడ్స్ ఈ 4 లెవెల్స్ ఎంతున్నాయో క్లియర్గా తెలిసిపోతుంది. సాధారణంగా డాక్టర్స్ ఇచ్చే సలహా ఏంటంటే 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవటం చాలా అవసరం. ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే డాక్టర్ చెప్పినట్టుగా ఇంకా రెగ్యులర్గా చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక 3 పిల్లర్స్ లాంటివున్నాయి. ఒకటి లైఫ్ స్టైల్ మార్పులు, అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, వెయిట్ కంట్రోల్. 2 డైట్ మార్పులు,
అంటే మంచి హెల్దీ ఫుడ్ తినడం. ఇక 3 అవసరమైతే డాక్టర్ సూచన మేరకు మెడిసిన్స్ వాడడం. డైట్ విషయానికొస్తే ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఉంది. ఫ్రైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, షుగర్ డ్రింక్స్ వీటన్నింటికీ దూరంగా ఉండాలి. దానికి బదులుగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, నట్స్ ఇంకా చేపల్లాంటివి డైట్లో చేర్చుకోవడం చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కేసుల్లో కేవలం డైట్, ఎక్సర్సైజ్తో కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి రాదు. అప్పుడు డాక్టర్ స్టాటిన్స్ లాంటి మెడిసిన్స్ ఇస్తారు. మనకు మనంగా సొంతంగా ఏ మెడిసిన్స్ వాడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ డాక్టర్ గైడెన్స్లోనే ఉండాలి. మళ్ళీ మనం మొదట చెప్పుకున్న పాయింట్కే వస్తున్నాం. బయటికి మనం చాలా హెల్దీగా ఫీల్ అవుతున్నంత మాత్రాన లోపల కూడా అంతా పర్ఫెక్ట్గా ఉందని అనుకోలేం. సో ఈ మొత్తం టాపిక్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే. ఈ ప్రాబ్లంని ఎంత ఎర్లీగా గుర్తిస్తే కంట్రోల్ చేయడం అంత ఈజీ. కానీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం దాని ఎఫెక్ట్స్ చాలా సీరియస్గా ఉంటాయి. చివరగా ఒక్కసారి ఆలోచించండి. లాస్ట్ టైం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఎప్పుడు చేయించుకున్నారు గుర్తుందా? ఎందుకంటే ఈ సైలెంట్ థ్రెట్ విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంది.